ఉంచుకోవాలి. ఓరల్ హైజీన్ అంటే ఏంటంటే ఎలా పాటించాలి అని చాలా మందికి తెలియదు. సో అందులో ఫస్ట్ బ్రషింగ్ పద్ధతిలో ఫస్ట్ మనం డైలీ మార్నింగ్ 2 times మార్నింగ్ డిన్నర్కి ముందు బ్రష్ చేయాలి. 2 times 2 to 3 minutes 5 to 10 minutes చేయడం వల్ల ఎనామెల్ అనే బలమైన ఇలా చేయడం వల్ల చిగుళ్ళ మధ్యలో పళ్ళ మధ్యలో ఉన్న క్రిములు మురికి అనేది పోతుంది. ఇలా చేయడం వల్ల ఎనామెల్ అనేది కరిగిపోతుంది, దీని మధ్యలోనే పోతుంది తిన్న పదార్థాలు. కానీ ఇలా చేయడం వల్ల చిగుళ్ళు పళ్ళ మధ్యలో ఉన్న క్రిములు కానీ మురికి కానీ పోతుంది. కానీ చాలామంది లోపల ఎలా చేయాలో ఇగ్నోర్ చేస్తారు. సో లోపల కూడా ఇదే విధానంగా కింది నుంచి పైకి చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు కిందిది కింది నుంచి మీదికి ఇలా రావాలి. ఇక్కడ వచ్చేసి ఇలా సర్క్యులర్ మోషన్లో చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో చాలా ఇగ్నోర్ చేస్తారు. సో ఇలా ఓవరాల్గా అలా కష్టం అవుతే ఇలా చేయాలి, సర్క్యులర్గా రౌండ్గా ఇదంతా కవర్ చేస్తూ స్మూత్గా మెల్లిగా చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి రక్తం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్లాసింగ్ అంటే ఇప్పుడు ఈ పన్ను మధ్య ఏదైనా ఇరుక్కుపోయిందనుకో, ఈ పన్ను మీద ఇరుక్కుపోతే ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి కింది వరకు తీసేయాలి. అంటే ఇంకా ఏం ఫుడ్ ఐటమ్స్ తినాలి, ఫ్రూట్స్ వెజ్జీస్ అలా తీసుకోవడం వల్ల హెల్తీ టూత్ అనేది మెయింటైన్ అవుతుంది. బర్గర్ పిజ్జా ఎక్కువ తీపి వస్తువులు తినడం వల్ల పళ్ళు పుల్లిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా డైలీ 2 times బ్రష్ చేయాలి. నెక్స్ట్ 8 steps చాయ్ తాగకూడదు. ఇయర్లీ 2 సార్లు డెంటిస్ట్ని కలవాలి. ఇందులో టంగ్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది లేకపోతే టంగ్ క్లీనర్తో కూడా క్లీన్ చేసుకుంటే ఓకే. సో ఓరల్ హైజీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, మనం స్ట్రాంగ్గా ఉంటాము. సో అక్కడ ఇప్పుడు నోట్లో నుండి స్మెల్ అది వస్తాయి కదా, అవి నుంచి కాపాడుకోవాలంటే మనం మెయిన్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ మీన్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవేవి తీసుకున్నా కూడా బ్రష్ టెక్నిక్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. తర్వాత జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటుంటే మన పళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో తర్వాత స్మోకింగ్ మెయిన్గా గుట్కా లైక్ అవి తీసుకోవడం వల్ల ఓరల్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో అవి తీసుకోకూడదు. ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ అనేది మన బాడీలో ఉన్న లైక్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద టీత్ అండ్ మన 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ డాక్టర్ని మనం విజిట్ చేయాలి. అలా విజిట్ చేయడం వల్ల మన టీత్ అనేది స్ట్రాంగ్గా ఉందో లేదో వాళ్ళు చెప్తారు. సో ఎనామిల్ అనేది మన బాడీలో ఉన్న బలమైన పొర. ఒకవేళ అది ఎఫెక్ట్ అంటే మళ్ళీ తిరిగి రాదు. లైక్ అది కరిగిపోవడం వల్ల మన ఎనామిల్ టీత్ అనేది మళ్ళీ పెరగదు. అలా పెరగకుండా అవన్నీ కాకుండా చూసుకోవాలి. మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి.